హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక మా వాళ్ళైతే నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. అవునండి, మీరు గెస్ట్ చేసింది కరెక్ట్. వాళ్ళైతే సలేశ్వరం అయితే వెళ్లారు. ఇంత పెద్ద ఇంట్లో నాకు ఒక్కదానికి ఉండాలంటే ఎలానో ఉంది. మా అత్తమ్మ మామయ్య అయితే పొలం దగ్గరికి అయితే వెళ్లారు. మేమైతే అప్పుడప్పుడు పండగలకైతే వచ్చి వెళ్తుంటాము. నాకైతే నిద్ర లేదు కాబట్టి ఫుల్ గా నిద్ర అయితే వస్తుంది. నైట్ కార్ లో ఆ పాటలకైతే అస్సలు నిద్రపోలేదు నేను. ఇదే మా ఆయన నా కోసం కట్టించిన తాజ్ మహల్. ఇక మా అత్తమ్మ అయితే నాకు ఒక పని అయితే అప్పచెప్పిపోయింది. కోడైతే గుడ్డు పెడితే దాని అయితే కప్పమంది, లేదంటే కాకెత్తుకెళ్ళిపోతుంది గుడ్డు అన్నది. నాకైతే కోళ్ళన్నా కప్పలన్నా బల్లులన్నా చాలా భయం. ఆ కాకులు రాకుండా అయితే ఇక్కడ చేరేసుకొని చూసుకుంటా కూర్చున్నా. ఈ రోజు గుడ్డు తీయకపోతే మా అత్తమ్మ వేసుకుంటుంది నన్ను. ఇక మొత్తానికైతే అట్లా కష్టపడి గుడ్డు అయితే సంపాదించిన. ఇక కొద్దిసేపటికైతే మా అవ్వ అయితే వచ్చింది ఇంటికి. బియ్యంలో రాళ్ళున్నాయని చెప్పేసి జల్లెడైతే పడుతుంది. ఈ అవ్వ మా బావకైతే అమ్మమ్మ అవుతుంది. ఇక మా వాళ్ళైతే మార్నింగ్ హ్యాపీ ఫేసెస్ తో సలేశ్వరం అయితే వెళ్లారు కదా. వచ్చాక చూడండి ఎలా అలసిపోయి పడుకుంటున్నారో. ఇక్కడ మా బావ అయితే చాలా క్రౌడ్ ఉందని, అసలు మెయింటెనెన్స్ లేదని చెప్తున్నాడు. ఇక మా వాళ్ళైతే చాలా అలసిపోయారు. ఇంక అందరం కలిసి తినేసి పడుకున్నాము. రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.